హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ టు మై వెల్కమ్. నేను సుబ్బారావు ఆల్రెడీ 4 రాళ్ళు వెనకాల వేసుకున్నాడు. సవరం అయ్యాక ఎవరైనా రావడం అంటే ఇదే. అమ్మమ్మ వెన్న వేసి మజ్జిగ వేయండి. చింటూ అల్లరి బాగా ఎక్కువ చేసేది. చిన్న బిందిలో తలకాయ పెట్టేసుకుంది. డూరీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం టూరాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నిన్నైతే నేను రావులపల్లి నుంచి భీమవరం వచ్చేసాను. ఈరోజు భీమవరం నుంచి వెంప అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర. ఇదే అల్లూరి సీతారామరాజు విగ్రహం భీమవరంలో. భీమవరం నుంచి వెంప వెళ్ళే దారిలో నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇదే రోడ్లో నేను డైలీ దగ్గర 4 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. ఎందుకంటే ఇదే దారిలో నేను బీటెక్ చదివిన కాలేజ్ జీవీఐటీ కాలేజ్ ఉందన్నమాట. అమ్మమ్మ యూజ్ చేసే చిన్న టీవీ ఎందుకు మార్చరు? కొత్త టీవీ ఆ పక్కింట్లో ఉంది. నాకు వద్దు అసలు. ఏ నాకు ఇష్టం ఉండదు. ఆ టీవీలు బొమ్మలు పొట్టిగా లావుగా ఇలా వస్తాయి. నాకు ఇష్టం. పంది పరమజ్ఞాని, కోడి కాలజ్ఞాని, సేవ సిద్ధజ్ఞాని, మనిషి అజ్ఞాని. పంది అనుకుంటుందంట పరమేశ్వరుణ్ణి ఆ మురికిలో పడుకుని పరమేశ్వరుణ్ణే తెలుసుకుంటూ ఉంటుందంట. దానికి హాయిగా నిద్రపోతుంది. సేవ అనుకుంటుందంటే ఎవరి కాలి కింద పడ్డా సిద్ధినే పొందుతాను అనుకుంటున్నాను. కోడి కాలజ్ఞానం అంటే తెల్లారగట్లు కో అని పిలుస్తుంది. మనిషి అజ్ఞానం అయిపోతుంది. 84 కోట్ల జీవరాశులు జన్మెత్తి మనిషి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాడు. నాలో లైవ్ అనుమని శివుడు విభూతి తీసుకుని ఇలా రాసు. మా చింటూ పాపకి చిన్నప్పుడు మంచి మీ గడిపాలయ్యా, మంచుగా దాటిపోవయ్యా. చింటూ చింటూ చింటూ. ఇంకేమీ లేదు, ఇంక చేయటం కార్లో వెళ్తా ఉంటే కూడా వెళ్ళేటప్పుడు ఇవన్నీ వేసి మజ్జిగ తాగుతాను నేను చిన్నపిల్లప్పుడు. చింటూ అల్లరి బాగా ఎక్కువ చేసేది. చిన్న బిందిలో తలకాయ పెట్టేసుకుంది. తీయడానికి చాలా శ్రమ పడ్డాం. చింటూ అల్లరి పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేము సీతారాంపురం మా పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. దారిలో మా తమ్ముడు నన్ను ఈ కలువ పూలున్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు. నాకు చాలా అంటే చాలా నచ్చింది ప్లేస్. పిన్ని వాళ్ళది సీతారాంపురంలో ఒక పెద్ద సైజ్ స్వీట్ షాపే ఉందనుకోండి. ఇక్కడ పూతరేకలు, మైసూర్ పాక్, ఇంకా చాలా రకాల స్వీట్లు, పచ్చళ్ళు దొరుకుతూ ఉంటాయి.
ఇది చూస్తేనే నేను ఎక్కడున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎస్, ఇదే సకినేటిపల్లి ఆర్ నరసాపురం రేవు అంటారు. ఇక్కడ నుంచే తూర్పుగోదావరి జిల్లా అలానే పశ్చిమ గోదావరి జిల్లా మధ్యలో పంటి ద్వారా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. సరే, ఎలాగో సీతారాంపురం వచ్చాను కదా, దగ్గరలో ఉన్న ఈ రేవు చూద్దామని వచ్చి 2-way టికెట్ తీసుకున్నాను నేను, వెళ్ళడానికి రావడానికి కూడా. సేమ్ పంటలో కూర్చుని అటువైపు వెళ్ళి ఇటువైపు వచ్చేసాను. సో దానికి దగ్గర దగ్గర 50 రూపాయలు తీసుకున్నారు. దీన్నే రిక్షా అంటారు అనే చెప్పుకునే రోజులు వస్తాయేమో అని చాలా భయంగా ఉందండి. సో నేను కూడా చాలా రోజులైంది కదా అని ఆ తాతగారిని అడిగి రిక్షాలో కొద్దిగా ఒక 10 నిమిషాలు అటు వెళ్ళి ఇటు వచ్చేసాను. ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. కానీ కరెంట్ జనరేషన్ ముసలి వాళ్ళు తొక్కుతుంటే మీరు వెనకాల కూర్చుని ఎలా రిక్షా తీసుకుంటారు అంటూ ఉంటారు. కాకపోతే ఇది వాళ్ళ జీవనోపాధి అని అనుకుంటే ఇలాంటి విషయాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ టు మై వెల్కమ్. నేను సుబ్బగౌడ ఇప్పుడు పిక్నిక్కి వెళ్తున్నాం. వీడి పేరు సుబ్బారావు, మా అమ్మ పెట్టింది పేరు. మేము ఇప్పుడు పిక్నిక్కి వెళ్తున్నాం. అండ్ ఇదే తోతు. సుబ్బారావు ఆల్రెడీ 4 రాళ్ళు వెనకాల వేసుకున్నాడు. అంటే ఏంటో అనుకున్నారు కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంట. ఏంటి వయసు ఉండగానే 4 రాళ్ళు వెనకాల వేసుకోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇగో అలా 4 రాళ్ళు వెనకాల వేసుకున్నది ఈడే. కిడ్నీలో 4 స్టోన్స్ ఉన్నాయంట. మంచినీళ్ళే తాగేవాడు కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బాటిల్ పట్టుకుని తిరుగుతున్నాడు. సవరం అయ్యాక ఎవరైనా రావడం అంటే ఇదే. ఇదేనండి సీతారాంపురంలో నేను స్పెండ్ చేసిన డే 1 అనమాట. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.